మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్, రాజ్ కుమార్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం మీకు. పునీత్ గారు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్. పునీత్ చనిపోయినప్పుడు ఒక కన్నడ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, ఎంటైర్ ఇండియానే నిజంగా చాలా బాధపడ్డారు. అసలుకి మీకు మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది ఆ ఫ్యామిలీతో. మీకు ఎలా అనిపించింది అసలుకి? పునీత్ గారి చాలా చిన్న ఏజ్. పునీత్ గారు పెద్ద ట్రాజడీ సార్. అది నమ్మలేకపోయాను నేను. ఈజ్ అ లవ్లీ, ఈజ్ అ డార్లింగ్ పర్సన్. ఎంత రెస్పెక్ట్, అలాంటి సీనియర్స్ని చూస్తే ఎంత రెస్పెక్ట్. నేను ఒక సినిమా చేశాను పునీత్ గారితో, మౌర్య అనే ఒక సినిమా చేశాను. ఓకే, అది మన తెలుగు రీమేక్ సినిమా అనేది. తెలుగులో మన రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు. అమ్మా నాన్న ఒక తమిళం. అమ్మా నాన్న ఒక తమిళం. ఓకే, దాన్ని మౌర్య అని ఇక్కడ కన్నడ చేస్తాను. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నేను చేశాను. ఓ, ఇక్కడ సూపర్ డూపర్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ నేను చేశాను. పునీత్ గారితో ఆ సినిమాలో వర్క్ చేశాను. ఈజ్ వాజ్ అ వెరీ లవబుల్ బాయ్, వెరీ డౌన్ టు ఎర్త్. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అందరికీ. దట్ ఈస్ రియలీ ఎ బ్యాడ్. నాకు పునీత్ గారు పోయినప్పుడు చాలా పెద్ద షాక్ అయింది. ఏంటంటే ఇది మన కన్నడ ఇండస్ట్రీలో జరగటం 3వ 4వ డెత్ ఇలాంటిది, యంగ్ పీపుల్ది. ఓకే, ఎప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఒకటి అందరికి ముందు అయింది శంకర్న. ఈ వాజ్ సచ్ అ క్లోజ్ ఫ్రెండ్ టు అస్. మేము డ్రామాలు కలిసి చేసాము. సినిమాలు చేసే ముందు నేను ఆయనతో డ్రామాలో వర్క్ చేశాను. ఆయన అప్పుడే స్టార్ సినిమాలో. ఆయన బ్రదర్ అనంతనాగ్ గారు. ఆయన యాక్సిడెంటల్ డెత్ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ మనకి. ఎందుకంటే ద ప్రీవియస్ నైట్ ఒక సినిమా కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టి నెక్స్ట్ డే ఆయన వెళ్ళాడు ట్రావెలింగ్కి. నేను ఆయన ఇద్దరు కలిసి హీరోలుగా చేసాం ఆ పిక్చర్లో. సుందరకాండ అని ఒక సినిమా చేసాం, వెళ్ళాడు. ఆ తర్వాత సునీల్ అని ఒక అబ్బాయి, ఆయన పోయాడు. ఈయన నేను యంగ్స్టర్స్ పోవటం చాలా నష్టం అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే అదర్ 20-25 years కెరియర్ ఉండేవాళ్ళు వాళ్ళంతా. అండ్ వాళ్ళ రేంజ్కి రావటానికి ఒక ఆర్టిస్ట్కి కానీ ఎవరికి కానీ ఎంత కష్టం అవుతుంది. అదృష్టం ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి, ఇదే ఉండాలి. అక్కడ వచ్చిన తర్వాత మిస్ అయిపోతే పెద్ద లాస్ కదా అది. ఇట్స్ రియల్లీ అ వెరీ బిగ్ లాస్. అండ్ ఇప్పుడు శివన్న గారు చాలా డిస్టర్బ్ అయ్యారు, బట్ ఈస్ నాట్ ఏబుల్ టు షో ఇట్ అవుట్ సైడ్. అవును, ఎందుకంటే ఆయన చూపించారంటే మొత్తం ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. అవును, హి హాస్ టు హోల్డ్ ది హోల్ ఫ్యామిలీ. బట్ అప్పటికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కంట్రోల్ చేసి డెఫినెట్లీ కదండి. తమ్ముడు కొడుకు లాంటి వాడు, చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. ద ఫ్యామిలీ స్టిల్ సఫరింగ్ ఆన్ దట్. అవును, స్టిల్ సఫరింగ్. దే ఆల్ వెరీ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటేనే సౌత్లో కొంత తక్కువ బడ్జెట్స్ ఉంటాయి, ఇక్కడ తక్కువ బడ్జెట్స్తో సినిమాలు చేస్తారు, అంత రెమ్యునరేషన్ కూడా ఉండవు అని ఒక పేరు ఉంటుంది. బట్ కేజీఎఫ్, కాంతారా తర్వాత అసలు అల్టిమేట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కన్నడ ఇండస్ట్రీ. ఏమనిపిస్తుంది ఒక కన్నడ యాక్టర్గా, ఒక కన్నడ స్టార్గా? మాకి దాదాపు 40-45 years నుంచి ఉన్న ఒక డ్రీమ్. ఎప్పుడు కన్నడ ఇండస్ట్రీ చెన్నై నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఇంతకుమంది ఎందుకు కాంపీట్ చేయలేకపోతున్నాము, ఎందుకు ఈక్వల్గా ఉండలేకపోతున్నాము అనే ఒక ఫీలింగ్ అందరికీ ఉండేది. అది ఇప్పుడు జరిగిందంటే దానికంటే ఆనందం ఇంకొకటి లేదు. అండ్ ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ హెల్తీ వే. వెరీ హెల్తీ వే దట్ హస్ కమ్. It has opened up. Now people are looking towards the Kannada industry. Now we have to work still more harder actually. ఇప్పుడు మాకు ఏం మార్కెట్ దొరికింది, ఏం పేరు దొరికింది, టోటల్ ఇండియా is watching towards us. Now we have to do better work. Now we have got the opportunity to do the better work and show. It's a big responsibility and it's very happy to have this position and we are really thankful to those people who have made this happen. Really thankful to them. But how we are going to sustain it, how we are going to keep this equilibrium equal, that we have to see. అంటే కేజీఎఫ్ 1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు ఓకే, పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ కాంతారా అనేది వేరే లెవెల్స్. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చేయలేదు. ఓ మై గాడ్, రిషబ్ శెట్టి ఐ థింక్. అసలుకి తెలుగు ఇండస్ట్రీలో అయితే పిచ్చ ఫ్యాన్స్ కాంతారా మూవీకి, మొత్తం అంత ఇష్టపడతారు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసాం మీరు అలాంటి మూవీస్లో యాక్ట్ చేస్తారేమో, మళ్ళీ తెలుగు ఆడియన్స్ చూడొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆ సినిమాలకు బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ కదా మీది. చేస్తా ఉన్నాను సార్, ఒక సినిమా చేస్తున్నాను.
సార్ ఆ జనరేషన్ వరకు మిమ్మల్ని టీవీలో చూసి స్క్రీన్ మీద చూసి పేపర్లో చించిన వాళ్ళే, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. ప్రభాస్ గారి ఫస్ట్ ఏం మాట్లాడారు మీతో మిమ్మల్ని చూడగానే? అబ్బాయి ఏం లేదు సార్, ఇది ఏంటంటే అందరూ చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్స్. సార్ అప్పుడు హీరోలతో చేస్తున్నారు, ఇప్పుడు హీరోలు ఎలా ఉన్నారు, ఏం డిఫరెన్స్ ఉంది. అప్పుడు హీరోలు చేసేటప్పుడు మనది ఈక్వల్ ఏజ్ సార్, మనం వాళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళు ఎవరి ఫ్రెండ్లీ, ఈజీగా మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ మన ఏజ్ ఎక్కువ ఉండదు కదా, సో మమ్మల్ని నమస్కారంతో దూరం పెట్టేస్తారు. నమస్తే సార్, బాగున్నారు అంతే. ఒకటి మాట్లాడితే ఎక్కువ ఎందుకు వాళ్ళకి ఉంటుంది కదా, అది ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో ఉంటుంది. మాట్లాడితే కూడా ఫార్మల్గా సార్ ఫోన్ చేస్తారు సార్, ఎప్పుడు వచ్చారు సార్, అంతే, ఎందుకు అయిపోతుంది. కానీ ఇంకేం ఉండదు. నైస్ పీపుల్, వెరీ నైస్, జమ్ ఆఫ్ ప్రాసెస్, టాక్స్, బిహేవ్స్ సెట్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వెరీ కంఫర్టబుల్. చాలా ఇయర్స్ తర్వాత భరత్నే నేను అపోజిషన్ లీడర్గా చూసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫస్ట్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు, మహేష్ బాబుని చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఉండిపోతారు, అలా మీరు ఉండిపోయారు అందరు ఆర్టిస్టులకి. అది కాక చాలా ఇయర్స్ తర్వాత కనిపించారు కదా, అదొక ఎక్సైట్మెంట్. ఓ ఈయన ఇక్కడ ఇప్పుడు ఇంకా ఉన్నారా, ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయారు, అసలు సినిమాల్లో కనిపించలేదు అని. మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? సార్ ఈజ్ అ జెంటిల్మెన్ సార్, ఈజ్ వెరీ క్వైట్, వెరీ సాఫ్ట్ స్పోకన్, వెరీ, అంటే మాకు వాళ్ళు లీడర్స్ ఎవరు ఉంటారో, ఇప్పుడు డైరెక్టర్ కానీ, ఒక పెద్ద హీరో కానీ, ఒక కెమెరామెన్ కానీ, వాళ్ళందరూ ఒక డిసిప్లిన్లో ఉంటే ఆ మొత్తం అట్మాస్ఫియర్ డిసిప్లిన్లో ఉండిపోతుంది. ఎస్ సార్, ఇట్ విల్ బి కంఫర్టబుల్ టు వర్క్, లేకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. అండ్ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, వెరీ క్వైట్, వెరీ నైస్, వెరీ సింపుల్, వెరీ బ్యూటిఫుల్ సార్, అంతా నైస్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ కొట్టాల శివానంద్. నేను అప్పుడు చేసేప్పుడు కొట్టాల శివ గారు ఫీల్డ్ లేదు, అసలు ఎక్కడైనా రాస్తున్నారో లేదో తెలియదు, నాకు లేదు అనుకుంటాను. నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఉంటారు, ఆయన గుర్తుపెట్టుకుని నన్ను పిలిచారు కదా, ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఆయనే కాల్ చేశారు స్పెషల్గా, అంటే ఆయన చెప్తే కదా వేరే వాళ్ళు కాల్ చేస్తారు. దేవరాజ్ గారు నాకు ఈ రోల్ కావాలంటే ఎవరన్నా కాల్ చేస్తారు, కాల్ చేసి పిచ్చి ఇచ్చి చేశారు కదా. ఇది ఒక్క మాట సార్, కొట్టాల శివ గారు ఒక్కసారి వచ్చి సార్ ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పలేదు, డైలాగ్ చెప్పేవాడు, చేయండి సార్ అనేవాళ్ళు. నేను వాళ్ళ అసిస్టెంట్స్ అనుకోండి, ఏదైనా ఉంటే చెప్పండి, ఇక్కడ రాంగ్ అయిపోతుంది, అంత మంచి డైరెక్టర్ సార్. ఒకసారి అక్కడెక్కడ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పండి, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడండి ఒకసారి ప్లీజ్, ప్లీజ్ ఒక్క లైన్ సార్. నా ప్రాబ్లం ఏంటో చెప్తాను, ఇది ఎవరు చెప్తా నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఎప్పటికక్కడ ఒక సినిమా వర్క్ సెట్లో ఉంటానో అక్కడ మీరు ఒక్క పేజ్ డైలాగ్ వేయండి, చెప్పేస్తాను. బయట వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత మీరు అడిగితే నేను చెప్పలేను. అందుకే నేను పేజ్ డైలాగ్ అడగలేదు, వన్ లైన్ చెప్పాను. నాకు అస్సలు చెప్పిన తెలుగులో, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం, అంతే. ఒక్కసారి చెప్పండి, మీరు చెప్తే వినాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకో. నిజంగా రాజకీయాలు అలానే ఉన్నాయా సార్? అలానే ఉన్నాయి కదా, 100% అలాగే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేదు. ఫోన్లే మీకు పాలిటిక్స్ అన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా రియల్ గా చెప్పారు.